శాలిని సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అని అంటే నిజంగా చాలా గొప్పగా చెప్పొచ్చనే చెప్పాలి. అసలు ఏంటి అంత గొప్ప అనుకుంటే, ఈ మధ్య కాలంలో మన సనాతన ధర్మం గురించి మనం రకరకాలుగా చాలామంది నోటి వెంట మనం వింటూ ఉన్నాం. మరి మాట్లాడటము అది ఇంకొకరికి చెప్పటం వరకే అంకితం అయితే సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. దాని గురించి విశ్వవ్యాప్తం చేసే రకంగా ప్రయత్నాలు కూడా చేయాలి. అంటే ధర్మస్థాపన కోసం సాక్షాత్తు స్వామివారే మానవ రూపంలో అవతరించారు అని చెప్పి మనకు పురాణాల్లో చెప్పబడాయి. మనము సాక్షాత్తు భగవంతుడిలా కాకపోయినా మన వంతు ప్రయత్నం మనం చేయాలి, ఒక మానవుడిగా మనం జన్మ తీసుకున్నందుకు. అలాంటి ఒక ఆధ్యాత్మిక ప్రయాణమే వారు చేస్తూ ఉన్నారు. దాదాపు వారి బాల్యం నుంచి కూడా వాళ్ళ తాతలు తండ్రులు చేస్తున్న విధానాన్ని చూసి వారు చదువుకొని నేర్చుకొని అంతటి జ్ఞానాన్ని వాళ్ళు పెంచుకొని దానిని ఇప్పటికీ వారు కంటిన్యూ చేస్తున్నారు. అయితే మనమున్న ప్రాంతాన్ని బట్టి కూడా మనం చేస్తూ ఉంటాము. అక్కడి నుంచి కొన్ని రోజులు మనం మారిన తర్వాత కొన్ని పక్కన పెడుతూ ఉంటారు, వృత్తిరీత్యా కావచ్చు, కొన్ని సందర్భాల్లో కావచ్చు. కానీ వారు మన భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళిన తర్వాత, యుఎస్ వెళ్ళిన తర్వాత కూడా వారి ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఎక్కడా కూడా ఆపలేదు. ఈ ధర్మానికి సంబంధించిన ఈ ప్రచారం కూడా ఎక్కడా కూడా ఆపలేదు. అదేవిధంగా వారు ఒక ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడము అనే ఒక ఆలోచనే కాకుండా ఆలయాలు కట్టించటము, ఇలాంటి ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు, అన్నదానాలు, మనకు ఏదైనా సత్సంగం ద్వారా విన్నామా వదిలేసామా అక్కడికక్కడే మనకి ఒక రకంగా బోధ జరిగింది, దీన్ని ఆచరించాలి అనుకుంటాము, ఒక వైరాగ్యం లాగా తర్వాత దాన్ని వదిలిపెడుతూ ఉంటాము. అలా జరగకుండా దాన్ని ఆచరణలో పెట్టే విధంగా కూడా వారు ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. వారే రఘు శంకర్ మంచి గారు. వారు కొన్ని సంవత్సరాల క్రిందట స్వామి పరిపూర్ణానంద గారి చేతుల మీదుగా ధర్మశ్రీ అనే బిరుదును కూడా తీసుకున్నారు. ధర్మస్థాపన కోసం ఇంతగా కృషి చేస్తున్న రఘు శంకర్ మంచి గారికి ఈ బిరుదు రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అసలు నిజంగా వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైంది, ఇప్పుడు ఎలా కొనసాగుతోంది, ఇంకా దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. సాయిరామ్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అయితే నేను విన్నంత వరకు మీరు బాల్య దశ నుంచే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మొదలుపెట్టారు. బాల్యంలో అంటే మన పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళని చూసి ఏదో చేస్తూ ఉంటాము. అది మనకు ఒక వయసు వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తామా లేదా అనేది ఇంకా మన ఆలోచనల రీత్యా ఉంటుంది. మీరు అది కంటిన్యూ చేస్తూనే వచ్చారు. నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఎలా మొదలైంది అసలు? బాల్యంలో ఏ వయసులో మొదలైంది మీ ఆధ్యాత్మిక ప్రయాణం? తప్పకుండా తల్లి. ముందుగా ఐ డ్రీమ్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశులందరూ కూడా నమస్సమాంజలి. అలాగే మీ అందరికీ కూడా మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ యాజమాన్యానికి నమస్కారం. చిన్న గణేష్ ప్రార్థనతో ప్రారంభిద్దాం. తప్పకుండా. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ. శ్రీమాత్రే నమః. తల్లి, నా పేరు రఘుశర్మ శంకర్ మంచి, మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాము. నేను గుంటూరు జిల్లా వేములూరుపాడు గ్రామం మాది. చిన్న గ్రామం, దసరాపేట రూట్లో. మా నాన్నగారు రాధాకృష్ణమూర్తి గారు, మా అమ్మగారు సత్యమణి. అక్కడ శివాలయంలో మా తాతగారు అర్చకులే, మా నాన్నగారు అర్చకత్వమే. ఆ తర్వాత నేను మామూలు చదువుకుంటూ గుంటూరులో శివాలయంలో మా తాతగారు వాళ్ళు, మేనమామలు అందరూ ఉండేది. వాళ్ళ గుడికి వెళ్ళి మా సెలవులప్పుడు అక్కడ ఉండి వాళ్ళతో పాటు చిన్నప్పుడే ఉపనయనం చేశారు. 1984, 85, 86, 87 వరకు బాపట్లో శంకర వేద పాఠశాల ఉంది. వేద పాఠశాలలో నేను విద్యాభ్యాసం చేశాను అక్కడ గురుగారి దగ్గర. చేసిన తర్వాత అక్కడ 4 సంవత్సరాలు స్మార్థం అంటారు, స్మార్థం మొత్తం పూర్తి చేసుకొని విజయవాడలో స్టెల్లా కాలేజ్ దగ్గర బాబా టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో మా పిన్ని గారు, మా బాబాయ్ గారు అర్చకులు, రామకృష్ణ గారు
వారి దగ్గర వెళ్ళాను. ఆహా. వెళ్ళి వాళ్ళ సెలవుల కోసం వెళ్ళినవాడిని బాబాయ్ అన్నారు ఇక్కడ ఉంటావరా అని అడిగారు. నా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ వచ్చేసారు, నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ. వాళ్ళందరూ పెద్ద పెద్ద పురోహితులు ఇక్కడ, పన్నాల సీన్ అని వెల్లంకి కృష్ణ అని అందరూ చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ. కానీ నేను అక్కడ మా బాబాయ్ దగ్గర, అప్పుడు బాబా గారు అంటే నాకు తెలియదు, ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆ 10 రోజుల్లో బాబా గారు అందరు రావటం చేయటం, మా బాబాయ్ చెబుతుండేవాడు బాబా గారి గురించి. కానీ నాకు అంత అప్పుడు తెలియదు. అప్పుడు నేను చెబుతున్నారు కదా అనుకున్నాను. ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది అప్పట్లో. నేను అప్పుడు అనుకుంటాం కదా, ఇది చేస్తే ఈయన నమ్ముతాను నేను అన్నట్టు నమస్కారం చేసుకున్నాను. ఎవరికో ఫ్రెండ్స్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, అది అవ్వదు కాదు, ఎట్టి పరిస్థితి జరగదు, జరగదైనా కూడా జరిగితే అవుతాను. అలాంటిది ఎప్పుడైతే నమస్కారం చేసుకున్నానో అది అవ్వచ్చు, మిరాకిల్ అవ్వచ్చు, అది జరిగింది. వెంటనే కొంచెం ఎట్లాగైనా కోరిక ఉంటుంది. అప్పుడు బాబా గారి బుక్ సప్తాహం అని ఉంటుంది, సచరిత్ర బుక్, అది పూర్తి చేశాను. ఇక ఆ రోజు నుంచి ఇక అంతకుముందు శివుడు ఆంజనేయ స్వామి ఎంత భక్తులైనా బాబా గారు కూడా ఒక భక్తుడిగా ఆ రోజు స్టార్ట్ అయిన జర్నీ. ఇక అప్పటి నుంచి కంటిన్యూ తల్లి తండ్రి గురువు ఏ బాధ వచ్చినా ఆయనతో చెప్పినవాడిని, ఏది వచ్చినా ఆయనతో చెప్పినవాడిని. ఇది మీకు ఎన్ని సంవత్సరాల వయసులో? అప్పటికి నాకు 14 సంవత్సరాలు. బాబాయ్ గారి దగ్గరే అర్చుడుగా ఉండేవాడిని. 1990లో బాబాయ్ గారు వేరే గుడికి వెళ్ళిపోయారు. అప్పుడు నేనే ఆ గుడికి ప్రధాన అర్చకుడుగా ఉండి, ఆ గుడిలో అంతా బాగా పెద్ద గుడి ఇది. ఆ గుడిలో అందరూ భక్తులు వస్తుండేవాళ్ళు, చాలా మంది పరిచయం. అప్పుడు నాకు వీళ్ళందరూ అమెరికా నుంచి వస్తుండేవాళ్ళు, అక్కడ ఉండే భక్తులు చదువుతుండేవాళ్ళు అక్కడ గుళ్ళు ఉన్నాయి అని. అప్పుడు పుట్టింది అమెరికా వెళ్ళాలని అనుకున్నానే, కానీ అనుకున్నట్టు అవ్వాల. చాలాసార్లు ప్రయత్నం చేసాం, పాస్పోర్ట్ అప్లై చేసి 1 year రిజెక్ట్ అయిపోయేది. అలా 94లో మ్యారేజ్ అయిన తర్వాత 95లో అమెరికా గురించే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి ఆ గుడి వాళ్ళు ఒప్పుకోరని చెప్పి, మా నాన్నగారు ఒంట్లో బాగుంటలేదని చెప్పదని చెప్పి ఆ గుడి వదిలేసి ఇక్కడికి వచ్చి అమెరికాలో ఇంటర్వ్యూ ఒకటి గణేష్ టెంపుల్ది ఇంటర్వ్యూ అటెండ్ అయితే వాళ్ళు ఓకే అన్నారు. ఇంగ్లీష్ నేర్చుకుందాం అని చెప్పి నేర్చుకోవడానికి వచ్చాను. 3 నెలల తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తే నా పోస్ట్ ఇంకొకరికి ఇచ్చేసారన్నారు. నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళలేను, ఇక్కడ ఉండలేను. ఎందుకని అంటే మీరు ఆలస్యం చేశారు, కొంచెం ఆలస్యం అయింది, కమ్యూనికేషన్ ప్రాబ్లం అయింది, నాకు తెలియలా. అప్పుడు ఇక పేపర్లో యాడ్ చూసి దృష్టినాథ్ బాబా టెంపుల్లో అప్లై చేసి అక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టి అక్కడ ఎన్ని సంవత్సరాలు చేయడం జరిగింది? 2002 దాకా. ఫస్ట్ 94, 95 అప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. ఇక 96 నుంచి అందరు పరిచయం అసలు. ఇక లోకల్లో బాగా పూజలకు వెళ్ళటం అన్ని మంచిగా. అయినా ప్రయత్నం ఆపల, అమెరికాది మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అది 7 సార్లు రిజెక్ట్ అయింది వీసా, 7వసారి వచ్చింది. ఎన్నిసార్లు రిజెక్ట్ అవటానికి అంటే అక్కడ గుడి వేరే వాళ్ళు మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్డ్ పేపర్ సరైన పెట్టకపోవటం, గుడి కట్టకుండానే కట్టినట్టు వాళ్ళు అంటే వాళ్ళని ముందు తీసుకెళ్తే వాళ్ళకి ఉపయోగం ప్రయత్నం చేయటం అట్లా చేశారు. కానీ చివరికి 2002లో అయింది. అప్పుడు బయలుదేరి వెళ్ళాం. నేను అక్కడికి వెళ్ళాక న్యూయార్క్లో బాల్విన్ టెంపుల్లో సాయి మందిర్, ఆ మందిర్లో నేను ప్రధాన జాయిన్ అయ్యాను. నేను వెళ్ళిన 1 yearకి మా ఫ్యామిలీ కూడా వచ్చారు. ఇక అప్పట్లో గుళ్ళు ఎక్కువ లేవు అక్కడ. ఇప్పుడంటే ఒక న్యూజెర్సీలోనే 100 టెంపుల్స్ ఉన్నాయి, ఒక న్యూజెర్సీలోనే అన్ని చోట్ల టెంపుల్ వచ్చేసినాయి బాగా. అప్పట్లో లేవు. అప్పుడు నేను చుట్టుపక్కల కనెక్టికట్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా వీకెండ్లో ఎక్కడ పూజలున్నా నన్ను పిలిచేవాడు. సజన వర్తాలకి వాటికి వీటికి వెళ్తుండేవాడిని. అంటే మామూలుగా ఇక్కడ లాగా చేస్తూ ఉంటారా అక్కడ అంత విధానం? ఇంకా యథావిధి చేస్తారు, ఇంకా జాగ్రత్త చేయాలి, తొందరపాటు నిదానం చేయించాలి అన్ని చక్కగా. అలా నాకు అందరు బాగా పరిచయం అవటం 3 రాష్ట్రాల్లో. అలా అయిపోయి మంచిగా 2012 వరకు ఆ టెంపుల్లో చేశాను. 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ 2014 వరకు. ఆ టెంపుల్ తర్వాత ఇంకో టెంపుల్ పెట్టారు మా యజమాని గౌరీ దత్తాత్రేయ గారు న్యూజెర్సీలో. ఆ 2 టెంపుల్ చూసుకునేవాడిని. చూసుకుంటే 2014 వరకు చేసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి కొన్ని సత్సంగ మనసులో సంకల్పాలు పెట్టుకొని 4 పిల్లర్స్తో ఒక చిన్న దేవాలయం ప్రారంభించాలని బయటకు వచ్చాను. ఇప్పుడు అంటే మీరు శ్రీ శివ విష్ణు ఆలయం అది మన తర్వాత వచ్చింది. ఫస్ట్ ఓన్లీ సాయి దత్తపీఠం 2014లోనే కొంతమంది శ్రేయోభిలాషులు వాళ్ళ సహకారం తీసుకొని సాయి దత్తపీఠం 4 పిల్లర్స్తో సత్సంగం, ఓకే, అన్నప్రసాద సేవ, ఎడ్యుకేషన్, ఓకే, చారిటీ, ఈ 4 పిల్లర్స్తో ఆ దేవాలయాన్ని ప్రారంభించాం. అంటే మీకు ముందరే ఉండేనా ఆలోచన? అంటే ఈ రకమైన సమావేశాలన్నీ దేవాలయం అనేది ఒక బేస్, దాని ద్వారా ఎన్నో సేవలు చేసే అవకాశం ఉంటుంది. నేను దాని ద్వారా అయితే ఎక్కువ చేయగలను. నాకున్న విద్యకి
వేరే బయటికి వెళ్ళి కాకుండా గుడి ద్వారా అయితే ఎంతోమంది వస్తారు. వాళ్ళని ఓన్లీ పూజలే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా వాళ్ళని మార్గంలో తీసుకెళ్ళొచ్చను ఉద్దేశంతో మొదలుపెట్టాం. ఇప్పుడు శ్రీ సాయి దత్త పీఠము అని అంటే ఏ రకంగా దత్తాత్రేయ స్వామి పరంపర ఇక్కడ బాబా గారిని నేను కూడా గానగాపురం వెళ్ళి వెళ్తుండేవాడిని. బాబా గారిని దత్తాత్రేయ స్వామి స్వరూపంగా భావిస్తాం. బాబా భక్తులు ఎవరైనా సరే దత్త స్వరూపమే బాబా అంటారు. అందుకని సాయి దత్త పీఠం అని ప్రారంభించాం. ప్రారంభించి 2014 నుంచి 2021 దాకా టెంపుల్ ఉంది. 2018లో అంతకుముందు అయితే నేను మీరు వినే ఉంటారు అసలు వేరే ల్యాండ్ ఒకటి కొన్నాం 2015లో. కొనాలని ల్యాండ్ చూసాము. అక్కడ షిరిడీని అమెరికా కట్టాలి, అది ప్రారంభం. షిరిడీని అమెరికాలో చూపించాలి, అమెరికాలో మరో షిరిడీని చూపించాలని సంకల్పంతో ఆ ల్యాండ్ చూసాము. అడ్వాన్స్ ఇచ్చాము, డబ్బులు లేకపోతే వేరే అప్పు తీసుకొని. కానీ ఎలా కట్టాలనుకున్నామంటే ప్రతి ఒక్కరు భక్తుని ఇన్వాల్వ్ చేయాలి దాంట్లో అనే ఉద్దేశంతో పెద్ద డొనేషన్లు కాకుండా $11 చొప్పునే భక్తుల దగ్గర కలెక్ట్ చేయాలని. ఎందుకంటే ఒకచోట కూర్చుంటే 1000 మంది వస్తున్నారు. 1000 మంది అంటే మహా అయితే 10,000 అవుతుంది. అలా 3 నెలలకి 10,000 మంది అయ్యారు. మనకు కావాల్సిన 1,11,000 మంది. అందుకని అప్పుడు ఒక చిన్న బస్సు మా భక్తులు ఇంకోరి దగ్గర బస్సు తీసుకొని కొనిపించుకొని వారితో అప్పుగా అదే చిన్న బస్సు వేసుకొని 2-3 కృష్ణులు తీసుకొని పల్లకి తీసుకొని మొదలుపెట్టాం యాత్ర. ఆల్మోస్ట్ 2 years అన్ని రాష్ట్రాలు. అది మళ్ళీ పూర్తయ్యేదాకా ఆ పల్లకి గుళ్ళోకి తీసుకురాకూడదని సంకల్పం. అలా మొదలుపెట్టిన యాత్ర 2017లో పూర్తయింది. 1,11,000 మందిని ఇన్వాల్వ్ చేసాం, 43 రాష్ట్రాలు. ఎందుకని 1,11,000 మంది? స్క్వేర్ యార్డ్స్ అన్ని ఒక్కొక్క స్క్వేర్ యార్డ్ ఒకరికి ఇచ్చినట్టు 25 ఎకరాలు అందరూ ఇన్వాల్వ్ అవుతారు. అప్పుడు 1.3 మిలియన్, అది 1.3 మిలియన్ కట్టి తీసుకున్నాం. కాకపోతే సంకల్పం మంచిదేమంది. కొన్న తర్వాత ఒక 1 yearలో కట్టేయచ్చు అనుకున్నాం. కానీ మన చేతుల్లో ఉంటుంది స్వామి. ఈ కొన్న తర్వాత అది పర్మిషన్స్ చాలా ప్రాబ్లం. అమెరికాలో కొన్ని ఏరియాల్లో పర్మిషన్స్ చాలా ప్రాబ్లం. పర్మిషన్స్ అసలు రాలా. ఎందుకంటే అక్కడ వాటర్ ఒకటి, సువేర్ ఒకటి లేవు. అందువల్ల అన్ని అబ్జెక్షన్లు పెడుతున్నారు. ఈ లోపు ఇక్కడ మనం 5 yearsకి ఈ టెంపుల్ తీసుకున్నాం అద్దెకి, అది అయిపోతుంది. ఏం చేయాలో తెలియదు. అప్పుడు అక్కడే ఎడిసన్ అంటే చాలా మనకి ఇండియన్ కమిటీ బాగా ఉంటుంది. అక్కడ పెద్ద కాంప్లెక్స్లో ఒక 13,000 square feet ఇది పెద్దది ఉందని చెప్పి వాళ్ళు మన భక్తులు ఒకరు కొన్నారు కాంప్లెక్స్ని. వాళ్ళు గుడి పెట్టుకోవచ్చు అన్నారు. సరే కదా మనకి దగ్గరలో ఉంటుందనే ఉద్దేశంతో సైన్అప్ చేసాం 2018లో. కాకపోతే ఏది పరీక్ష జరగకుండా అవ్వదు. సైన్అప్ చేశాక అప్పుడు దానికి కూడా పర్మిషన్ కావాలని చెప్పి ఆ ఎడిసన్ వాళ్ళు గొడవ చేశారు. ఆ పర్మిషన్స్ రాలా. ఇక్కడ దీని అద్దె 2 అద్దెలు, దానికి అద్దె స్టార్ట్ అయ్యింది. అప్పుడు అనుకున్నాక ఒక సాయి దత్త పీఠమే కాదు, చాలా భక్తులు ఉంటారు, ఎలా అని ఆలోచించి చిన్న గుడి కాదు దాంట్లోకి పెద్దదే కట్టాలనే ఉద్దేశంతో ఆ సాయి దత్త పీఠం శివవిష్ణు టెంపుల్ లాగా మారిపోయింది. ఎందుకంటే 2019-20 అంటే కరోనా స్టార్ట్ అయింది. ఏది మొదలు పెట్టినా కూడా లేట్ అయ్యేది. 6 నెలల్లో కట్టాల్సిన గుడి 2.5 years పట్టింది. ఒక 500,000 అయిపోద్దని మొదలు పెట్టాం, 3.2 million అయింది. అమ్మో, అంచనాలకు కూడా అందకుండా చాలా అన్ని పరీక్షలు, కానీ ఏది ఆగల. అటు బ్యాంకు లోన్ తీసుకున్నాం, భక్తులు వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి హ్యాండ్ లోన్స్ తీసుకున్నాం. ఇంకా వాళ్ళకి వెనక్కి కూడా ఇవ్వాల, ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చారు. 50,000 ఒకళ్ళు, 25 ఒకళ్ళు, పాపం అందరు ఇచ్చారు. అందరూ ఇవ్వబట్టి ఆ గుడి 2000 అనుకున్న విధంగా వచ్చింది. అనుకోని విధంగా వచ్చింది. అసలు అట్లా వస్తుంది అనుకోలే. ఆ గుడి 2021లో ఓపెన్ అయిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. ఎంతో మంది భక్తులు చూసి అసలు ఇది సరైన పాయింట్ అని చెప్పి అక్కడ అందరూ భక్తులు అప్పటి నుంచి బాగా వస్తుంటారు. ఆ గుడిలో విశేషాలు చాలా ఉన్నాయమ్మా. ఏంటండి? మనకి దేవాలయాలు అన్ని చోట్ల ఉంటాయి. అమెరికాలో మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా అన్ని విగ్రహాలు ఉంటాయి. ఒకే టెంపుల్. ఎందుకంటే విడివిడిగా టెంపుల్ ఇప్పుడంటే చాలా వచ్చినాయి, కానీ అప్పుడు దూరంగా ఉండేవి. మన టెంపుల్లో ఏంటంటే గణపతి, మామూలు గణపతి ఉన్నారు. గణపతి కాకుండా హేరమ్మ గణపతి, పంచముఖ గణపతి అని ప్రతిష్ఠ చేసాం. నాకేంటంటే కొంచెం విశేషమైన విగ్రహాలు పెట్టాలి. అది లేదు అసలు అమెరికాలో లేదు. ఇక్కడ అమెరికాలో పంచముఖ విగ్రహం ఉన్న గణపతి అంటే మన శివవిష్ణు దేవాలయం. ఎందుకని మీరు అంటే కొన్ని ఇప్పుడు హేరమ్మ గణపతి అంటే చాలా విశేషం, 5 తలల విగ్రహం. అలాంటి విశేషాలు పెడితే భక్తులకి మంచి జరగాలి, వాళ్ళు ఎక్కడికో వెళ్ళకుండా ఇక్కడే వాళ్ళకి ఆధ్యాత్మికంగా
బాగుండాలనే ఉద్దేశంతో ఆ పంచముఖ హేరమ్మ గణపతిని ప్రతిష్ఠ చేసాం. దాంతోపాటు పంచముఖ శివుడు, అది కూడా ఎక్కడ ప్రస్తుతం అయితే అమెరికాలో లేదు, లేదు. మనకి పశుపతినాథ్ టెంపుల్ ఉంది, అవును, అక్కడ చూసుంటారు, నేపాల్. నేపాల్. మళ్ళీ మన దగ్గర పంచముఖ శివుడిని ఏర్పాటు చేసాం. దాంతోపాటు కంచికామాక్ష, కాంచీపురం నాకు అమ్మవారు నాకు చాలా ఇది, ఎందుకంటే ఫస్ట్ బాబా భక్తుండేనా, తర్వాత అమ్మవారు ఉపదేశం తీసుకుని అమ్మవారి ఇదిగా ఉన్నాను. కంచికామాక్షి అమ్మవారు, లలిత అమ్మవారు, శ్రీచక్రం, అది కాకుండా తిరుపతి మన బాలాజీ, మన వెంకటేశ్వర స్వామిని ఇక్కడే చేయించాం తిరుమలలో చేయించి 7 feet విగ్రహం చేయించి ఇక్కడి నుంచి తీసుకెళ్ళాం. వాళ్ళే తిరుమల వాళ్ళే ఇచ్చారు. ఎందుకని ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలని? తిరుమల నుంచి తీసుకెళ్తే వైబ్రేషన్, లేకపోతే ఎక్కడైనా బయట చేయించాల్సిందే. ఆ చేయించేది తిరుమల వాళ్ళని అడిగాం, వాళ్ళు ఇచ్చారు. ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసాం. సాక్షాత్తు కలియుగ వైకుంఠంగా భావిస్తాం కాబట్టి. మన శివ విష్ణు అన్నాం కదా, శివుడు ఉన్నాడు, విష్ణువుగా వెంకటేశ్వర స్వామి, అలాగే వల్లి దేవస్థాన సుబ్రహ్మణ్య స్వామి, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. మనకు అంతకుముందు పాత గుళ్ళో శివలింగం ఉంది, అమరేశ్వర స్వామి శివలింగం ప్రతిష్ట. ఇది కాకుండా బాబా గారి విగ్రహం రాజస్థాన్ నుంచి తెచ్చాం, చాలా స్మైలింగ్ విగ్రహం. నేను 3 సార్లు ఆ విగ్రహం కోసం వెళ్ళా. ఫస్ట్ డెలివరీ తీసుకోవాలి నేను, ఎందుకంటే ఆ స్మైల్ రావాలని. అలా వచ్చిన తర్వాత తీసుకెళ్ళాం ఆ విగ్రహం. అది రాజస్థాన్ నుంచి. మార్నింగ్ కాగడ హారతికి ఒక పేస్ లాగా కనిపిస్తారు, సేజ హారతిలో ఒక రకంగా కనిపిస్తారు. చాలా విశేషమైన విగ్రహం అది. అంటే మీరు అంత భక్తిగా స్వామి నమ్మారు కాబట్టి అందరికీ అలా దర్శనం ఇస్తారు. చాలా మంది భక్తులకి, నాకు కాదు. అలాగే కార్యసిద్ధి హనుమాన్, ఆయనకి ఎంతమంది మిరాకిల్స్ అక్కడ. ఆయనకి ప్రతి మంగళవారం అభిషేకం ఉంటుంది, ఎంతమంది మొక్కుబళ్ళు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అలాగే వల్లి దేవస్థాన సుబ్రహ్మణ్య స్వామి. తర్వాత నవగ్రహాలు అన్ని చోట్ల ఉంటాయి. మన దగ్గర ధర్మపత్ని సమేతంగా ఉంటాయి, ధర్మపత్ని వాహనాలతో కలిపి మన దగ్గర కూడా చాలా ధర్మపత్ని సమేతంగా చాలా రేర్, ఎక్కడో ఉంటాయి, కొన్ని చోట్ల ఉన్నాయి. అది అలా కావాలని ఆ విగ్రహాలు తెప్పించాం అక్కడ మన మహాబలిపురం నుంచి. ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసాం. అది దాంతోపాటు శనీశ్వర విగ్రహం సపరేట్గా మళ్ళీ, ఇది కాకుండా ప్రతి శనివారం నవగ్రహాల అభిషేకం ఉంటుంది, శనీశ్వరుడికి తైలాభిషేకం ఉంటుంది, ఎంతోమంది భక్తులు వస్తారు. ఇది కాకుండా దత్త పరంపర, బాబాగారు దత్త స్వరూపం అనుకున్నాం కదా, అలాగే శ్రీపాద దత్తాత్రేయ స్వామి ప్రతిష్ఠ చేసాం. శ్రీపాద శ్రీవల్లభ స్వామి, నృసింహ సరస్వతి స్వామి, మాణిక్య మహాప్రభు, అక్కలకోట మహారాజు, అలాగే పాత గుళ్ళో ఉన్న బాబాగారి విగ్రహం కూడా ఆ దత్తపరంలో పెట్టాం. ఇది కాకుండా మహారాష్ట్ర గజానన మహారాజు, ఆయన చాలా విశేషం, చాలా మంది ఆయన దత్తాత్రేయ స్వామి భావిస్తారు. ఇవన్నీ ఒక దత్త పరంపరంగా ఒకే చోట ప్రతిష్ఠ చేసాం. ఇది కాకుండా కాలభైరవుడు, మొన్న వచ్చి కాలభైరవుడు ప్రతిష్ఠ చేసాం. ఇవి కాకుండా ఆదిశంకరాచార్య స్వామి వారి విగ్రహం ప్రతిష్టాపన చేసాం. ఇంకా మన రామానుజ స్వామి కూడా మన గుళ్ళో ప్రతిష్ఠ చేసాం. గురువులు ఉన్నారు, అందరూ ఉన్నారు అన్ని రూపాల్లో. ఇంకొక విశేషం ఏంటంటే ఆరుపడి వీడు, చాలా మంది తెలియదు, తమిళనాడు వాళ్ళకి ఆరుపడి వీడు అంటే చాలా మొక్కుబడి. 6 క్షేత్రాలు, 6 క్షేత్రాలు దర్శనం చేసుకుంటే చాలా విశేషంగా భావిస్తారు. 6 క్షేత్రాల యంత్రాలు పూజ చేయించి మా గురుగారు సండలే శర్మ గారి ఆధ్వర్యంలో ఆరుపడి వీడు ప్రతిష్టాపన చేసాం. విజయవాడ అమ్మవారి టెంపుల్. ఎందుకంటే రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు, కాలసర్ప దోషాలు ఉన్నవాళ్ళు, తర్వాత పిల్లలు పుడతారు కానీ మైండ్ ఎదగదు, అలాంటి వాళ్ళు అక్కడ ప్రదక్షిణలు చేస్తే చాలా విశేషం. అలా వచ్చి చాలా మంది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రతిష్టాపనలు అంటే ఇన్ని భగవత్ స్వరూపాలను అక్కడ ప్రతిష్ఠించారు, ఎవరెవరు వచ్చి ప్రముఖులు ఈ ప్రతిష్టాపనలో పాల్గొన్నారు? మనకి ఇక్కడే కదమ్మా, అక్కడ కూడా ఉన్నారు. ఓన్లీ గుళ్ళు అర్చకులే కాకుండా బయట ఈ మనకి చదువుకున్న పండితులు, ఆగమ శాస్త్ర పండితులు ఉన్నారు. ఇటు శైవాగము, వైష్ణవాగమం, వీళ్ళందరూ. ఆ టైంలో అన్ని స్టేట్ల నుంచి పిలుస్తాం మనం. అక్కడి నుంచి ఇండియా నుంచి కూడా పిలుస్తుంటాను. ఇండియాలో తిరుపతిలో గోలి సుబ్రహ్మణ్యం అవధాని గారు, నాకు విద్యాభ్యాసం చేసిన గురుగారు, వారు 2 ప్రతిష్టలకు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు సాండేశ్వరం గారు వారు వస్తుంటారు, స్వామీజీలు వస్తారు ఇక్కడ నుంచి, పరిపూర్ణ స్వామీజీ, అంతకుముందు జీరు స్వామి గారు వచ్చారు, ఎవరు వచ్చిన వస్తుంటారు. వీళ్ళందరూ ఆధ్వర్యంలోనే ప్రతిష్ట కార్యక్రమాలు. అక్కడే నార్త్ కేరళలో మురళీ భువనగిరి నుంచి మా తమ్ముడు ఉంటాడు, అతను మంచి పంచాంగకర్త. వీళ్ళందరూ ఇలా ఎంతమంది విశేషమైన వాళ్ళందరినీ పిలిపిస్తాం. ఇప్పుడు మీరు ఆగమ శాస్త్ర ప్రకారంగా అన్నారు, అంటే ఇవి మనం ఆచరించే ధర్మాన్ని బట్టేనా లేదంటే ప్రాంతాన్ని బట్టి కట్టే విధానం ఏముంటదా? ఇప్పుడు వైష్ణవులు ఉన్నారు, వాళ్ళ పంచరత్న ఆగమం ఉంటుంది, దాంట్లో 2 రకాలు ఉన్నాయి, వైష్ణవాగమం, పంచరత్నం. తిరుపతిలో చేసేది వైకానసం, అన్ని చోట్ల చేసేది పాంచరాత్నం, జీరస్వామి గారు వీళ్ళు. ఆ పాంచరాత్ర ఆగమం ప్రకారం ఏదైతే చేస్తామో ఫస్ట్ ప్రతిష్ట, అది కంటిన్యూ చేయాలి.
ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు శైవము అయితే ఒక రకంగా, వైష్ణవం అయితే ఒక రకంగా. అందుకని మనం మరి ఆర్చకులు ఉంటారు అందరూ కలిపి ఉన్నారు కదా ఇక్కడ. ఉన్నారు, కానీ వైష్ణవుల దగ్గర వైష్ణవ అర్చకుని పెట్టాం మనం, ఓహోహోహో. పంచరాత్రం చేసే పూజారిని పెట్టాం. ఆ. కానీ అక్కడ మాకు విశేషం మళ్ళీ భేదాలు లేవు. ఆ. శివుడి దగ్గరికి వెళ్ళకూడదని వాళ్ళు అనుకోరు, వెంకటేశ్వర దగ్గర పెట్టి అనుకోకూడదు. కానీ ఆగమం ఆగమే, ఆగమం పాటిస్తూ భేదం లేకుండా దాన్ని ముందు తీసుకెళ్తున్నాం. చాలా మంది శివ విష్ణు భేదం అంటారు. అవును. ఆ శివాయ విష్ణు రూపాయ స్వరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ అన్న పదంలో ఈ రోజుల్లో ధర్మమే పాడైపోతుంది, కాపాడుకోవాలి. అలాంటిది ఇంకా మన వాళ్ళు వైష్ణవుడని శివుడని భేదాలు ఇవన్నీ అదే బాధేస్తుంటుంది. దాన్ని కాపాడాలని నేనే కాదు, అమెరికాలో చాలా దేవాలయాల వాళ్ళు, చాలామంది విశ్వ హిందూ పరిషత్ వారు, హెచ్ఎస్ఎస్ అని ఉంటుంది, వీళ్ళందరూ చాలా కాపాడుతూ ట్రై చేస్తున్నారు. చేయడం కాదు, ఇంకా బాగా చేస్తున్నారు. ఎక్కడికంటే అక్కడ చిన్న పిల్లలందరినీ అదే మార్గంలో తీసుకెళ్తున్నారు. మన దేవాలయంలో ఇప్పుడు ఇన్ని విగ్రహాలు, వీటితో పాటు ఎస్డిపి గురుకులం అని పెట్టాం. ఎవ్రీ సండే ఒక 150 మంది పిల్లలు వచ్చి విష్ణు సహస్రనామం, భగవద్గీత ఇవన్నీ నేర్చుకుంటారు. క్లాసెస్, వాలంటీర్ టీచర్స్, ఇక్కడ రాణిమాత అని, హర్షమ్మ అని వీళ్ళందరూ ఉన్నారు. 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఫ్రీగా వాలంటీర్ చేస్తూ ఎవ్రీ సండే క్లాసెస్ నడుస్తాయి. యోగా వస్తున్నారండి పిల్లలు, 150 మంది పిల్లలు. వాళ్ళు 150 మంది వచ్చిన మా పేరెంట్స్ వస్తారు, వాళ్ళు వచ్చి సర్వీస్ చేస్తుంటారు. అట్లా ఇవన్నీ అదొక పిల్లల్ని తీసుకొస్తున్నాం. చారిటీ అంటే ఇక్కడ మన దగ్గర ఎట్లా భేదవాళ్ళు ఉన్నారో అమెరికాలో కూడా హోమ్లెస్ షెల్టర్స్ ఉంటాయి. వాళ్ళకి ఏం దిక్కు దివ్వలేనుకో ఆ షెల్టర్స్కి మన గుళ్ళో నిత్య అన్నదానం 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు వచ్చిన ప్రతి భక్తుడు ప్రసాదం తినే వెళ్ళాలి. ఇక్కడే కాకుండా ఎవ్రీ సండే సుభద్రమ్మ గారిని మన చారిటీ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆవిడ ఏం చేస్తారంటే హోమ్లెస్ షెల్టర్స్కి వెళ్ళి వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళు అన్నం ఇది తినరు కదా, పిజ్జాలు కానీ వాళ్ళకి కావాల్సిన పాస్తాలు కానీ టెంపుల్లో చేయించి తీసుకెళ్తారు. అది కొనేనా వాళ్ళకి ఎవ్రీ సండే మన టెంపుల్ తరఫు నుంచి తీసుకెళ్ళి ఇస్తుంటారు. అది ఎప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. ఏదో ఇచ్చాము అని కాదు, వాళ్ళకి ఏం కావాలో అది తీసుకెళ్ళి ఇవ్వటం. అలాగే మెడికల్ క్యాంపులు చేస్తుంటాం. మనకి చాలా మంది పేరెంట్స్ వస్తుంటారు, వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఉండవు, అందుకని బ్లడ్ డ్రైవ్ చేస్తాం, రెడ్ క్రాస్ పోయి. ఎందుకంటే ఒక పూజలే కాకుండా బాబా గారు ఏం చెప్పారు, సమాజ సర్వే జనాసుకున్న వంతు అన్నట్టుగా అటు పక్క అవి ఇటు పక్క ఇది. అలాగే మనకి ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఉంది, దాంట్లో చిన్న చిన్న వివాహాలు చేసుకుంటుంటారు. తర్వాత ఈ అసోసియేషన్ వాళ్ళందరూ ఏదన్నా మంచి కార్యక్రమం చేసినప్పుడు మెడికల్ సంబంధించింది మనం ఫ్రీగా హాల్ ఇస్తుంటాం. ఇది మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ ఎప్పుడెప్పుడు అంటే విశేషమైన ఇయర్లీ నాట్స్, ఇప్పుడు తానా నాట్స్, నాట మాట ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మనతో కలిసి ఈ కార్యక్రమాలు మొదలెడుతుంటారు. కొంతమంది కొన్ని కార్యక్రమాలు మనం సపరేట్ చేస్తాం, కొన్ని కార్యక్రమాలు వాళ్ళతో కలిసి చేస్తుంటాం. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు, వాళ్ళు వచ్చి ఫ్రీగా హాల్ ఇస్తాం. మనం బయట అయితే బయట వాళ్ళకి ఛార్జ్ చేయాలి. ఇలా మనకి నాట్స్ వాళ్ళు వచ్చి చేస్తే ఛార్జ్ చేయము, ఫుడ్ మనమే పెడతాం, ఫ్రీగా హాల్ ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్స్ వాళ్ళు పిలిపించి అందరికీ చేస్తుంటారు. మాట అసోసియేషన్ ఒకటి ఉంది, వాళ్ళు ఇప్పుడు ఎవరీ మంత్ ఫస్ట్ సండే ఈ ఫ్రీ క్యాంప్ పెట్టారు. ఐ క్యాంపులు చేస్తారు, ప్రతి నెల మన దగ్గర జరుగుతుంటుంది. ఓకే, అంటే ఓన్లీ చెకప్స్ వరకేనా? మెడిసిన్స్ ఇస్తారు, బీపీ మిషన్లు ఇస్తుంటారు, అన్ని ఇస్తారు, వ్యాక్సిన్లు ఇస్తుంటారు, వ్యాక్సినేషన్లు అన్ని చేస్తారు ఇక్కడ. అలా ఓ పక్కన అది జరుగుతుంటుంది. ఇలా ఇన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ ముందు తీసుకెళ్తున్నాం అమ్మా. ఆ పూజలు విశేషాలు ప్రతిరోజు కూడా శివుడికి ప్రతి సోమవారం అభిషేకం ఉంటుంది, ప్రతి ఆదివారం గణపతికి అభిషేకం ఉంటుంది, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి అభిషేకం ఉంటుంది, ప్రతి గురువారం బాబాకి దత్త పరంపరకి ఉంటుంది, శుక్రవారం అమ్మవారికి, శనివారం వెంకటేశ్వర స్వామికి, నవగ్రహాలకి. ఓకే, అలాగే ఏకాదశి వస్తే సత్యనారాయణ స్వామికి, షష్ఠి వస్తే సుబ్రహ్మణ్య స్వామికి, ఆరుద్ర నక్షత్రానికి నటరాజ స్వామికి, నటరాజ స్వామి కూడా ఉన్నారు, కాలభైరుడికి బహుళ అష్టమికి, పౌర్ణమికి సత్యనారాయణ జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి సామూహికంగా అందరూ వచ్చి చేసుకుంటారు. దాదాపు ఎంత మంది పాల్గొంటూ ఉంటారు ఇలా? మామూలు పౌర్ణమికి అయితే ఒక 15 మంది 11 మంది. మన కార్తీక పౌర్ణమి అలాంటి వచ్చినప్పుడు ఒక బ్యాచ్ సరిపోరు, ఒక బ్యాచ్కి 50 మంది 40 మంది కూర్చోబెడతాం దంపతుల్ని. అలా 3-4 బ్యాచ్లు చేస్తాం, పొద్దున బ్యాచ్, సాయంత్రం బ్యాచ్, అట్లా. కార్తీక మాసం అప్పుడు బాగా వస్తారు. దసరాలు విశేషం చేస్తాం మనం, దేవి శరన్నవరాత్రులు. మన దుర్గమ్మకి అలంకారాలు జరుగుతాయో అవే అలంకారాలు ప్రతి బాల అమ్మవారు ఒక రోజు, మీనాక్షి అమ్మవారు ఒక రోజు, గాయత్రి అమ్మవారు ఒక రోజు. ఇలా రాత్రిపూట మా మిస్సెస్ రోజాను ఇంకా ఆడవాళ్ళు ఉన్నారు, మహిళా మండలి, వీళ్ళందరూ రాత్రిపూట ఆ అమ్మవారిని తయారు చేస్తారు. సుమారు 4-5 గంటలు పడుతుంది వాళ్ళకి తయారు చేయాలి. ప్రతిరోజు మారుస్తారు. ఇవాళ ఉన్న అమ్మవారు రేపు ఉండరు. అట్లా 10 రోజులు అలంకారాలు. అలాగే ఉదయం సాయంత్రం కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణలు,
చండీ పారాయణలు, మన ఋత్విక్ టీం అని ఉన్నారు, అందరూ వాలంటరీగా వచ్చే వాళ్ళు ఉన్నారు, డబ్బుల కోసం కాదు. వాళ్ళు వచ్చి ఎంతమంది ఉన్నారు అలా? ఋత్విక్ టీం వాళ్ళు ఉంటారు 12-15 మంది. ఆహా. వాళ్ళు వచ్చి రుద్రం చాంటింగ్ చేస్తారు. ఈ అభిషేకం జరిగినప్పుడు కూడా వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు. సోమవారం ఈ విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాల యజ్ఞం ఏదో చేశారని చెప్పి అవునమ్మా, అది లలిత మహాయజ్ఞం చేసాం 2014లోనే. ఆహాహా. మన పరిపూర్ణానంద స్వామి వారు వచ్చారు 3 రోజుల పాటు. అప్పటి నుంచి అసలు మనం సాయి దత్తపీఠం అనేది అమెరికా మొత్తం తెలిసింది. ఆహాహాహా. లలిత మహాయజ్ఞం నుంచి పెద్ద ఎత్తున ఒక దగ్గర దగ్గర 30-40 మంది ఋత్విక్కులతో ఒక 3 రోజులు బయట వేరే ప్లేస్ తీసుకొని బాగా చేసాం. ఆ యజ్ఞం చేశాకే మన దేవాలయం బాగా అభివృద్ధిలోకి వచ్చింది. అంటే దాని తర్వాత మీరు చెప్పిన విష్ణు సహస్రనామం మహాయజ్ఞం ఏర్పాటు చేసాం, తర్వాత లలిత సహస్రనామం చేసాం. ఇలా ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఇప్పుడు పారాయణము అని అంటే మా అందరికి తెలుసు, మహాయజ్ఞము అని అంటే అంటే ఇప్పుడు మనం 1,00,000 సార్లు లలిత విష్ణుసహస్రనామం చేయాలనుకుంటాం, ఎలా చేస్తాం? చేయలేం కదా. చేయలేము. ఇవాళ ఒక సంకల్పం తీసుకుని మొదలుపెట్టి ఒక 3 నెలల పాటు ప్రతిరోజు చదివే వాళ్ళందరి కౌంట్ తీసుకుంటాం. గుడికి వచ్చి చదువుతారు, ఒక 20 మంది కూర్చుంటారు, వరుసగా 4-5 సార్లు 4 గంటలు కూర్చొని ఒక 10 సార్లు అవుతుంది. ఆ 10 సార్లు 10 రోజులు 20 మంది డివైడెడ్ 200 సార్లు జరిగినట్టుగా రాసుకుంటాం. అలా రాసుకొని 1,00,000 సార్లు పూర్తయిన తర్వాత పెద్ద పెద్ద హోమాలు చేసి దాంట్లో పూర్ణాహుతి చేసి ఈ యజ్ఞం చేస్తుంటాం. అలా ఒకసారి 2 సార్లు లలిత మహాయజ్ఞం చేసాం, ఒకసారి విష్ణు సహస్రనామం చేసాం, రుద్ర యాగం చేసాం. ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఇదంతా లోక కళ్యాణం గురించి అంతే, సర్వేజన సుఖినో భవంతు, లోక కళ్యాణార్థం. బాబా గారి దీక్షలు చేసాం, బాబా గారి పాదుకా యాత్రతో పాటు బాబా గారి మాలలు వేసుకొని ఇంటింటికి భిక్ష చేసేవాళ్ళం, పారాయణలు చేసేవాళ్ళం. ప్రతి ఇంటికి వెళ్ళి బాబా పారాయణ చేసేవాళ్ళం. అలా ఒక సంవత్సరం కోటి. ఎన్ని ఇళ్ళకు వెళ్ళడం జరిగింది? ఎంత కాలం పాటు? పాదుకా యాత్ర అయితే 2 years పాటు 2,500 ఇళ్ళకి వెళ్ళాను నేను. పాదుకా పూజ ప్రతి ఇంటికి వెళ్ళి తర్వాత దీక్ష తీసుకొని లోకల్లోనే ఒక 40 రోజుల పాటు దీక్ష చేసి అందరి ఇళ్ళకి వెళ్ళి పారాయణ చేయటం, అది కూడా చేసాం. ఇలా చేసుకుంటాం. తర్వాత అయ్యప్ప నవంబర్ డిసెంబర్లో నేను వెళ్ళినప్పటి నుంచి ఇక్కడ ఉన్నప్పుడు మాలేసుకునేవాడిని. ఇక్కడ ఉన్నప్పుడు అప్పటికి ఒక 9 సార్లు వెళ్ళాను శబరిమల. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక కూడా ఎవ్రీ ఇయర్ మాల వేసుకుంటున్నారు. ఇంకా అయితే ఇరుముడి ఇవ్వడానికి మేరీల్యాండ్ అని అక్కడ ఉంది, అక్కడ ఇంకో శివవిష్ణు టెంపుల్ ఉంది. అక్కడ అయ్యప్ప స్వామి 18 మెట్లు అన్నీ ఉంటాయి. అక్కడికి ఇరుముడి తీసుకుని వెళ్ళి ఇస్తుంటాం. అలా మొదట్లో ఒక 10-15 మందితో మొదలుపెట్టిన ఆ యాత్ర ఇప్పుడు మన దేవాలయంలో ఒక 200 నుంచి 300 మంది స్వాములు మాలలు వేసుకుంటారు. నేను ఫస్ట్ మాల వేసిన వాళ్ళందరూ ఇప్పుడు గురుస్వాములు అయ్యారు. అక్కడ ఇంకా మా గురుస్వాములు ఉన్నారు, నాతో పాటు వాళ్ళందరూ సహకరిస్తుంటారు. ప్రసాద్ గురుస్వామి అని, రాణిమాత అని, లేడీ కూడా అశోక స్వామి అని చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తుంటారు. మేమందరం బస్సులు వేసుకొని అక్కడికి వెళ్తుంటాం. వీసా ప్రాబ్లం లేని వాళ్ళం లాస్ట్ 3 నుంచి నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఇక్కడికి వస్తున్నాం. నాతో పాటు ఒక 20 మంది వస్తారు. అందరూ శబరిమల డైరెక్ట్ ఇంటికి కూడా వెళ్ళకుండా శబరిమల వెళ్ళి ఇరుముడి ఇచ్చి తర్వాత ఇంటికి వెళ్తాం మేము. మళ్ళీ ఇప్పుడు వెళ్తే మాల మొన్న వచ్చాను నేను శబరిమల, దర్శనం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మాల వేసుకోవాలి, ఎందుకంటే ఇంకా చాలా మంది స్వాములు ఉన్నారు. వాళ్ళందరూ ఇరుములు కట్టాలి, వాళ్ళని మాల తీసుకెళ్ళాలి అక్కడికి. నేను ఇప్పుడు వెళ్ళంగానే మళ్ళీ మాల వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అంటే అది ఎన్ని రోజుల పాటు? మళ్ళీ జనవరి 14th వరకు జ్యోతి అయ్యేదాకా 2 సార్లు వేసుకుంటారా? మరి గురుస్వామిగా తప్పదు, మరి అక్కడ వాళ్ళకి మాలలు కట్టాలి, ఇరుములు కట్టాలి కదా ప్రతిసారి. ఒక్కసారి ఇక్కడ వచ్చే పని లేకపోతే నవంబర్లో వేసుకున్న మాల నేను మళ్ళీ జనవరి 14th వరకు ఉంచుకుంటాను. దాదాపు 2 నెలల పైనే అవుతుంది. ప్రతిసారి అలాగే అవుతుంది. వేసుకొని అక్కడ ఇరుముళ్ళు చక్కగా బాగా భజనలు బాగా జరుగుతాయి. ప్రతి ఇంటికి వెళ్ళి అయ్యప్ప సంభాషణ చేస్తారు, పడి పూజలు చేస్తాం. ప్రతి సండే స్పెషల్ పూజ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఒక మహాపడి పూజ అని చెప్పి రేపు December 21st ఎవ్రీ ఇయర్ ఉంటుంది. దానికి మనమే కాకుండా చుట్టుపక్కల స్టేట్లో ఉన్న అయ్యప్పలందరూ వస్తారు, గురుస్వాములందరూ వస్తారు. చాలా పెద్ద పూజ. ఎంతమంది పాల్గొంటున్నారు? దాదాపు సుమారుగా ఓన్లీ స్వాములే 400 మంది దాకా అవుతారు. మామూలు బయట భక్తులు ఒక 1000 మంది, మొత్తం 1500-2000 మంది ఆ రోజు పూజకి వస్తారు. అందరికి అన్నప్రసాద సేవ, భజనలు బాగా చేస్తారు మన దగ్గర. అక్కడ పిల్లలు అక్కడ ఐటీ జాబులు చేస్తూ ఈ భజనలు కానీ ఇవి కానీ చాలా బాగా చేస్తారు. అలాగే ఇప్పుడు రోజు విష్ణు సహస్రనామం ఈవినింగ్ 6 o'clock ఉంటుంది. దానికి ఒక గ్రూప్ 20-25 మంది గ్రూప్ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అలాగే అన్నప్రసాద సేవలో టీం ఉంటుంది, వాళ్ళు ఫ్రీ సర్వీసింగ్, వడ్డించడం, కూరగాయలు కట్ చేసేవాళ్ళు. మన స్టాఫ్ 2 ఉంటారు కిచెన్లో, కానీ మిగిలినంతా వాలంటీర్స్. అన్నప్రసాద సేవ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇలాగే అక్కడ చిన్న పూజ స్టోర్ కూడా ఉంది. దాంతోపాటు మనకి అక్కడ ఏదైనా
ప్రాబ్లం ఎవరికైనా అయినప్పుడు మనం వాలంటీర్స్ వెళ్ళి హెల్ప్ చేయటం, మ్మ్. ఈ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఓకే. ఎవ్రీ ఇయర్ నవంబర్లో అయిన తర్వాత మనం ఇక్కడ ఏప్రిల్లో వచ్చినప్పుడు ఏవైతే గురుస్వాములు డొనేషన్లు ఉంటాయో వాడం మేము అని పక్కన పెట్టేసి, మామూలుగా గుడికి అవసరం అయినా కూడా ఒక మనం సంకల్పం పెట్టుకొని దీనికి ఇక్కడ వాడాలని గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి గోశాలకి ఒక 50,000 గోశాలకి, ఒక 50,000 పేద పాఠశాలకి, చదువుకునే పిల్లలకి 2-3కి ఇలా మనం చారిటీగా ఒక సుమారుగా ఒక 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయల దాకా ఎవ్రీ ఇయర్ తప్పకుండా మన దేవాలయం తరపు నుంచి ఆ కార్యక్రమం ఒకటి చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు దేవాలయానికి అంతా మీరు ఎవరైతే భాగస్వామ్యం అయి ఉన్నారో అవేనా, లేదంటే ఫండ్స్ ఏమన్నా ఇచ్చే వాళ్ళు ఉన్నారా? ఏ రకంగా ఇదంతా? అంటే సేవింగ్స్ అంటూ ఏం లేదమ్మా, ఏం లేదు. మనం ఒక ల్యాండ్ కొన్నాం, ల్యాండ్ ఉంది, 25 ఎకరాల ల్యాండ్. కాకపోతే అది పర్మిషన్ అట్లా ఆగిపోయింది. ఈ గుడి ఏమో మొదలు పెట్టాం, ఈ గుడి ఇంకా అప్పు తీరలేదు, కానీ మంచి పేరు వచ్చింది. పేరంటే భక్తులు బాగా వస్తున్నారు. ఇప్పుడు ఎవరి మంత్ సుమారుగా మనకి అక్కడ లెక్కలో 90K ఖర్చు, $90,000 సుమారుగా. మనకి అది రెంటే కానీ లాంగ్ టర్మ్ 90 ఏళ్ళ దాకా తీసుకున్నాం. 90 ఏళ్ళ దాకా తీసుకున్నాం. రెంటే $20,000 ఉంటుంది. ప్రీస్ట్ క్వార్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి. ఒక 1 year 1.5 year నుంచి ఏమైందంటే వచ్చే ఆ ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ. అలాగే మనకు సేవింగ్స్ ఏం లేవు, కానీ అమ్మవారి దేవాలు వెళ్తున్నాం. ఏదో మెరకలు చేసి ఇంకా జరుగుతుంది. నిదానంగా మంచి జరుగుతున్నప్పుడు ఆగదనే ఉద్దేశంతో అన్నదానం కూడా ఆపకుండా తీసుకెళ్తున్నాం. అక్కడ పూలు కొని ఆ పూలు కడతారు. మనం ఓన్లీ పూలకే మనకి దగ్గర చాలా ఖర్చు అవుతుంది. ఫ్రెష్ ఫ్లవర్స్ దేవుడికి వాడతాం మనం. ఇక్కడ మీద అన్ని అక్కడ కాస్ట్ కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. అవును, ఓన్లీ దేవీ నవరాత్రులు 12 రోజులకి $15,000 అవుతాయి మనకి ఓన్లీ పూలకి. 15 x 80 వేసుకున్నా కూడా మీకు. కానీ ఇప్పుడు అంటే మీరు అన్నట్లుగా వారం ప్రకారంగా జరిగే విధానాలన్నీ ఆచరిస్తున్నారు. ఏదైతే మనం ఇక్కడ స్పెషల్ ఫంక్షన్లు మళ్ళీ స్పెషల్ వరలక్ష్మి వ్రతాలు ఏంటి, ఈ పూజలు ఇలాంటివి కూడా చేస్తారంటే ఏదైనా బయట ఇబ్బందితో ఉన్న వాళ్ళకు పూజలు పూజలు మన టెంపుల్ నుంచి ప్రిస్టులు వెళ్తారు. గృహప్రవేశాలు శుభకార్యాలకే మన టెంపుల్లో బుక్ చేసుకుంటారు వాళ్ళు. ఆ టైంకి వెళ్ళి మన వాళ్ళు పూజ చేసి వస్తారు. సచనావర్తాలు కానీ ఇవి కానీ. చాలా కాస్ట్లీ ఉంటుందా అండి అక్కడ? లేదమ్మా, అంత కాస్ట్లీ ఉండదు. అక్కడ ప్రకారం గుడికి $151 కడతారు అంతే. వాళ్ళు దక్షిణగా వాళ్ళు ఏమైనా ఇచ్చుకోవచ్చు, దానికి డిమాండ్ లేదు. ప్రిస్ట్కి ఇచ్చుకుంటారు. గృహప్రవేశం, హోమవచనావర్తం 3 ఉన్నా కూడా $301. అక్కడ లెక్కలో అది తక్కువేది. మరేంటో అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా, వింటూ ఉంటారు, జూముల్లో చేస్తుంటారు, అక్కడ ఎక్కువ రేట్లు తీసుకుంటారు. కొన్ని ఏరియాల్లో గుళ్ళు లేవు, తక్కువ ఉన్నాయి. ఆ ఏరియాలో ప్రీస్టులు తక్కువ ఉంటారు. వాళ్ళకి వేరే దూరం నుంచి రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా అవుతుంది. వేరే స్టేట్ నుంచి ప్రీస్ట్ని పిలవాలంటే ఫ్లైట్ పెట్టి పిలవాలి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇప్పుడు కొత్తగా జూమ్ కాల్లో చేసుకుంటున్నారు. నిజంగా అట్లా ఫలితం ఉంటుంది అంటారా అండి? మా దేశకాల పరిస్థితులను బట్టి మారాలి, మన కాలంతో పాటు మనం మారాలి. ఇప్పుడు కరోనా టైంలో ఏం చేసాం, నేను అక్కడ కూర్చొని ఎంతో మందికి ఆన్లైన్లో సంధ్యావందనం నేర్పాను. మామూలుగా ఆన్లైన్లో ఒక 50 మంది కరోనా టైంలో. తప్పదు మరి, కొన్ని దేశకాలను మనం కూడా మారుతూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చొక్కా చెప్పుకొని పూజ చేయొచ్చు మనం. ఇప్పుడు చలికాలం వెళ్ళి చొక్కా చెప్పుకొని చేయమంటే బయట అది దేశకాల పరిస్థితులను బట్టి మనం ప్రవర్తిస్తూ ఉండాలి. అదే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు ఇవన్నీ అక్కడ ఆచరిస్తూ ఉంటారా నిత్యం? ఆచరిస్తారమ్మా, ఆచరిస్తున్నారు. పిల్లలతో సహా, చిన్న పిల్లలతో సహా ఎంత బాగా చేస్తున్నారని అది బాగా చేస్తారు. అసలు అంటే ఏంటి వచ్చే ఉపయోగం ఏంటి మాకు అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? వీటి వల్ల ఈ బ్రహ్మ ముహూర్తంలో లేవటమైనా, ఈ సంధ్యావందనాలు చేయటమైనా, ఈ త్రిసంధ్యల్లో చేయాలంటూ ఉంటారు కదా. మళ్ళీ దేవుడు మనం ఒక ధర్మ ప్రకారం వెళ్తున్నాయి. ఇప్పుడు చివరికి ఓన్లీ పుణ్యం కోసం కాదు ఇది, శారీరకంగా మానసికంగా మనిషికి ఆరోగ్యం కోసం చేసిన ఏర్పాట్లలో ప్రతి ఒక్కరు పూజలో భాగం అనుకుంటారు. పూజ ఒక్కటే కాదు, ఇప్పుడు తెల్లవారుజామున చేయమని ఇప్పుడు డాక్టర్లు చెబుతున్నారు, పొద్దున్నే యోగా చేయమంటున్నారు. మనం వీళ్ళు ఏం చేశారంటే, ఒకప్పుడు పెద్దవాళ్ళు ఇది చెయ్యాలి, ఇది చేస్తే మంచిదని చెప్పకుండా ఇవన్నీ ఒక ఇంక్లూడింగ్ చేసేసారు. యోగా అనేది ఒకప్పుడు పూజ చేస్తే 1 గంట సేపు చేసేవాళ్ళు. చేసేటప్పుడు పద్మాసనం కూర్చునేవాళ్ళు. పద్మాసనం అరగంట కూర్చుంటే మళ్ళీ యోగాతో పని లేదు. ప్రాణాయామం చేసేవాళ్ళు, ప్రాణాయామం పూజలో వచ్చేసేది భాగంగా. ఇప్పుడు మళ్ళీ ప్రాణాయామానికి మళ్ళీ సపరేట్గా నేర్చుకుంటున్నాం మనం. ఇవన్నీ ఒకప్పుడు మనకు కలిసి ఉన్నాయి, దాన్ని వివరంగా చెప్పలేదు. కానీ ఇప్పుడు పిల్లలు ఏంటి, ప్రతి ఒక్కటి క్వశ్చన్ వేస్తారు, చెప్పగలగాలి. ఏంటి, ఎందుకు చేస్తున్నాం, ఏంటి ప్రాణాయామం ఎందుకు చేయాలి, నీ మనసు నిరగగా ఉండటం కోసం ఒక 15 నిమిషాలు పొద్దున పూట
మనం మెడిటేషన్ చేస్తే 24 అవర్స్ మన కారులో పెట్రోల్ కొట్టిస్తే ఫుల్ ట్యాంక్ ఎలా అయిపోతుందో 20 మినిట్స్ కనుక మనం మెడిటేషన్ చేసి ప్రాణాయామం చేస్తే నిజంగా అది ఆ రోజు మంచి ఆలోచనలు రావడానికి, కోపం రాకుండా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి ఎంతో ఉపయోగిస్తుంది. కానీ మన టైం ఏమో ఆ 20 మినిట్స్ ఏమో మనకు మంచి అంత తొందరగా వద్దు. తొందరగా లేవమంటే లేవము, సూర్యోదయం ముందు లేస్తే ఎంత మంచిది, లేవము. కానీ అవన్నీ కూడా ఒక పుణ్యం అని మాట చెప్పను నేను. మనం ధర్మంగా ఉంటే ఆటోమేటిక్గా ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది, ముందుకు తీసుకెళ్తుంది. ఒకళ్ళు మంచి కోరుకుంటే అది మంచి మనకి వెనక్కి వస్తుంది. నిజమండి. ఎప్పుడైనా సరే మనల్ని బట్టి, మన లోపల ఆలోచించే దాన్ని బట్టి మనకు వచ్చే వెనక్కి వస్తూ ఉంటాయి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పి కోరుకుంటే దాని మించింది ఇది లేదమ్మా. పూజ అనేది ఒక మార్గం. ఎందుకంటే మన మన పెద్దవాళ్ళందరూ నేర్పింది మంచిదే. ఆ మంత్రయుక్తం కానీ ఎవరేం చేయాలో అదే చేయాలి. ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకి రుద్రం అవన్నీ నేర్చుకోవాలని చెప్పారు. అందరికీ విశ్వాసనామం నేర్చుకోవచ్చు, పారాయణ చేయొచ్చు. కానీ అక్కడ మీకు తెలియదు, ప్రతి ఒక్కళ్ళు మంత్రాలు చదువుతారు. అంత ఇది ఐటీ జాబులు చేసే వాళ్ళందరూ కూడా వచ్చి చండీ పారాయణ చేస్తారు, బుక్ లేకుండా రుద్రం చదువుతారు. క్యాస్ట్తో సంబంధం లేదమ్మా. నేను ఇప్పుడు క్యాస్ట్ అని చెప్పట్లా. క్యాస్ట్తో చక్కగా ఎవరైతే జ్ఞానం వాడే బ్రాహ్మడు, ఎవరైతే చదువు ధర్మంగా ఉంటాడో వాడే బ్రాహ్మడు. అలా ఎంతమంది అక్కడ వీళ్ళంతా నేర్చుకున్నారా లేదంటే నేర్చుకుంటూ పారాయణ వచ్చి కూర్చుని చూస్తూ నేను నేర్చుకున్నారు. నేనే కొంతమంది నేర్పుతున్నా. ఇప్పుడు చాలా మంది ఒక 5-6కి రుద్రం చాంటింగ్ నేర్పుతున్నా. దాంట్లో అందరు బ్రాహ్మణులు ఉండాలని లేదు, అందరు బ్రాహ్మణులు ఉండాలని లేదు. అలా ముందు తీసుకెళ్తున్నాం. చేతనైనంత వరకు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ బతుకమ్మ ఇలాంటి కార్యక్రమాలు కూడా మనకు యుఎస్ లో చాలా సంబరంగా జరుగుతున్నాయా? మన దేవాలయంలో బతుకమ్మ అనేది తప్పకుండా చేస్తాం. బతుకమ్మ చేస్తాం. తర్వాత మనం ఇంకోటండి బోనాలు చేస్తాం. బోనాలు ఫంక్షన్ చేస్తాం, బతుకమ్మ చేస్తాం. చెయ్యని ఫంక్షన్ లేదమ్మా. చెయ్యని ఫంక్షన్ దత్తపీఠంలో శివవిష్ణు దేవాలయంలో ఉండదు. ఇటు తెలంగాణ సంబంధించి, అటు ఆంధ్రాకి సంబంధించి, మహారాష్ట్రకు సంబంధించిన ఫంక్షన్లు, తమిళనాడు సంబంధించిన ఫంక్షన్లు. మరి తమిళనాడు సంబంధించి కావడోత్సవం ఎంత బాగా చేస్తాం మేము. స్కంద షష్ఠి ఇవన్నీ, మహారాష్ట్ర గుడిపాడువ ఇవన్నీ చేస్తాం. తర్వాత పంజాబీ వాళ్ళు చంద్రుడు చూస్తారు మనం, అది చేస్తాం మనం. కర్వా చౌత్ అది చేస్తాం. ప్రతిదీ చేస్తాం మనం. ఎందుకంటే అందరూ వస్తారు అక్కడికి, అందరినీ సంతోషపెట్టాలి, ఎవరికి ఇబ్బంది పడకూడదు అని చేస్తాం. అలా అన్ని కార్యక్రమాలు ప్రతి చిన్న దాని దగ్గర నుంచి గణపతి నవరాత్రులు 9 రోజులు బ్రహ్మాండం జరుగుతాయి. 9 రోజులు కల్చరల్ ప్రోగ్రామ్స్, 9 రోజులు పూజలు, లడ్డు ఆక్షను, పెద్ద లడ్డు పెడతాం, లడ్డు ఆక్షన్ పాడతారు. మొన్న లడ్డు అయితే దగ్గర బాగానే పోయింది. ఎన్ని వేలు, $12,000-13,000 పాడారు. ఫస్ట్లో $1,000 $2,000 పడేవాళ్ళు. దాన్ని అందరం గ్రూప్గా పాడుకొని దాన్ని అంత పెద్ద లడ్డు ఆక్షన్. తర్వాత నిమజ్జనానికి డప్పులు, తాళాలు, డాన్సులు అన్నీ ఉంటాయి చాలా బ్రహ్మాండంగా. అలాగే దేవీ నవరాత్రులు అన్ని, రామనవమికి వసంత నవరాత్రులు, ఉగాది నుంచి రామనవమి దాకా వసంత నవరాత్రులు చేస్తాం. ఇంకా అమ్మవారి ఫంక్షన్లు అయితే దేవీ నవరాత్రులు ఒకటే కాకుండా మొన్న 3 ఏళ్ళ నుంచి ఇది మొదలెట్టాం. రాజశ్యామల నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటారు, వారాహి నవరాత్రులు, వసంత నవరాత్రులు, 4 నవరాత్రులు చేస్తున్నాం. మీకు చెప్పాక మా గురువు గారి దగ్గర నేను పంచదశి తీసుకున్న తర్వాత, అది అయిన తర్వాత షోడశి పూర్ణ విద్య కూడా తీసుకున్నాను. అక్కడే కూర్చొని జపం చేసుకుంటుంటాను. అంటే దేశాలు మారినంత మాత్రాన మన ధర్మంలో ఏ మార్పు లేదైతే ఇంకా ఎక్కువ పాటించడానికి అవకాశం ఉంది అక్కడ. అంటే ఇక్కడలాగా కొంతమంది ఉన్నారండి ఇప్పుడు, పెద్దవాళ్ళు చెప్తే ఇవన్నీ మూఢనమ్మకాలు, చాదస్తాలు అని అన్ని చోట్ల ఉన్నారు. ఇక్కడ లేరా? ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉండి గుడికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాగే అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉంటారు ఉంటారు. కాదు అక్కడ ఎక్కువ శాతం మన దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సనాతన ధర్మానికి, పూజలకి, వాటికి బాగా ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ పిల్లలు ఆ భయంతో ఎక్కడ పాడైపోతారని భయంతో చిన్నప్పటి నుంచి ఈ మార్గంలోకి తీసుకొస్తున్నారు. ఆటోమేటిక్గా వాళ్ళు మన కల్చర్లోనే పెరుగుతున్నారు. చాలా వరకు 90% నాకు తెలిసినంత వరకు పిల్లలందరూ ఒక బంగారం అండి. వాళ్ళకి అబద్ధం ఆట అంటే తెలియదు. అక్కడ ఉన్న పిల్లలకి సమస్య లేదు. అబద్ధం అంటే తెలియదు వాళ్ళకి, అంతే. ఆడమన్నా ఆడరు, ఆడమన్నా కూడా ఆడరు. అలా ఎందుకనంటారు అంటే చిన్నతనం నుంచి ఇవన్నీ అలవాటు వాళ్ళకి అక్కడ మనం అసలు లౌక్యం అనేది, దాంతోపాటు లౌక్యం తెలియదు పాపం. మన దగ్గర ఆ లౌక్యం ఎవరు రాగానే హగ్ చేసుకుని వాళ్ళకి అది ఒక్కటి తెలియదు. కానీ ఎవరికైనా మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడతారు, గబాల వాళ్ళకే వాళ్ళు మాట్లాడరు.
కామ్గా ఉంటారు. అదే, కానీ reserved గా ఏది అబద్ధం చెప్పరు, ఏదో నేర్చుకోవాలనుకుంటే చక్కగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు అట్లా వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ తీసుకొస్తుంటారు. ఓకే. నేర్పే టీచర్లు కూడా మంచిగా అందరు వాలంటరీగా చేయాలని చూస్తుంటారు. అదేలేండి. చాలా బాగా జరుగుతుందమ్మా అక్కడ మటుకు అన్ని రకాలుగా. ఇప్పుడు మీరు ఉపాసన తీసుకోవడం జరిగిందన్నారు అమ్మవారికి సంబంధించి ఇట్లా. అయితే ఈ మధ్య కాలంలో వింటున్నాం ఈ మంత్రం కానీ ఏదైనా దీక్ష తీసుకున్నప్పుడు కానీ చాలా ఎక్కువ నియమాలు పాటించాలి అని చెప్పి. ఏంటంటే చేయగలిగితేనే దాని చేయాలమ్మా. గురించి ఉపాసన పరులు ఎలా ఉండాలి, ఎవరైనా తీసుకోవచ్చా ఈ ఉపాసన? చేయగలిగిన వాళ్ళే తీసుకోవాలి. దానికి దక్కడ కంపల్సరీ టైం కేటాయించాలి, మినిమం 2 hours అన్నా. ఎందుకంటే తీసుకోగానే సరికాదు, అవును. సాధన చేస్తేనే దాని ఉపయోగం. మ్మ్. సాధన చేస్తే అది ఇంకోళ్ళకి ఉపయోగపడుతుంది. మనం జపం చేసి తీర్థం ఇచ్చామంటే ఇది ఉన్నే నీళ్ళు ఇచ్చినట్టు ఎట్లా, తీర్థం ఇస్తే దాని ఉపయోగం ఉండాలి. అవును. అందుకని గురుగారు ఇచ్చేటప్పుడే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. మ్మ్. వాడు చేయగలను అనుకున్నప్పుడు ఫస్ట్ చిన్న మంత్రం ఒకటి ఇస్తారు, అది తప్పకుండా పూర్తి చేస్తేనే సెకండ్ స్టెప్కి తీసుకెళ్తారు. మీరు పంచదశి ఉపాసన తీసుకున్నారు గురుగారు అన్నారు. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏంటండి పంచదశి అంటే? ఆ మంత్రం చెప్పకూడదు, పంచదశి అంటే దాని వివరణ, మంత్రం అవసరం లేదు, దేనికి మూల మంత్రం, సంబంధించి అమ్మవారి మూల మూల మంత్రం. మంత్రం, అమ్మవారి మూల మంత్రం, ఇవన్నీ మూల మంత్రాలే. గణపతి మూల మంత్రం ఉంటుంది, అమ్మవారి మూల మంత్రాలు ఉంటాయి, దాంట్లో బాలా ఉంటుంది, ఆహా. పంచదశి ఉంటుంది, షోడశి అంటే ఇక పూర్ణ విద్య, ఓకే, పూర్తి విద్య. ఇవన్నీ సాధన ఎంత చేస్తే అంత మన వాక్శుద్ధి. ఇప్పుడు అందరికీ నమస్కారం చేస్తారు, వచ్చి చూడు స్వామికి నమస్కారం చేస్తారు, చేసినప్పుడు అక్షంతలు వేసినప్పుడు ఆ ఫలితం ఉండాలంటే నీకంటూ ఆ అర్హత ఉండాలి. ఓ, ఆ సాధన చేస్తేనే. అర్హత. ఇప్పుడు నువ్వు బాగుండాలి, నేను బాగుండాలని కోరుకున్నాను అనుకోండి, ఎలా బాగుంటాడు, మామూలు చూడటం కాదు కదా, అవును. బాగుండాలి. ఆ వాక్శుద్ధి ఉండాలి. మ్మ్. ఉండండి, కరెక్ట్గా సపరేట్గా ఉండాలి. అందరిలాగా ఉంటే ఎట్లా, అవును. ఆ నియమాలు పాటించగలగాలి. మ్మ్. ఏం తినకూడదు అంతే, ఉపవాసం ఉండాలంటే ఉండగలగాలి. ఆహాహాహాహా. అలా ఏదో అమ్మవారు అవకాశం ఇచ్చారు, చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా అంటే ముందు ముందు మీరు అనుకోనివి అనుకున్నవి చాలా చక్కగా, కొంచెం ఆలస్యమైన అన్ని కూడా చక్కగా చక్కదిద్దారని చెప్పాలి. ఈ ధర్మ మార్గ ప్రయాణం ఆధ్యాత్మిక ప్రయాణమైన ఆలయమైన దీన్ని ఆపకూడదమ్మా. అది మేమే కాదు, నేను ఒక్కళ్ళం కాదు, అందరం కూడా అక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కూడా చెబుతుంటాను నేను, సనాతన ధర్మాన్ని కాపాడండి. అవును. ఆదిశంకరాచార్య స్వామి అప్పట్లో వచ్చి, లేకపోతే మనం ఇప్పుడు ఉండేది కాదు, ఈ దేవాలయాలు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఆయన రాకర్లా ప్రతి ఒక్కరు మనం ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. అవకాశం ఉన్నంత వరకు నీ వరకు నువ్వు నీ ధర్మాన్ని నీ చుట్టూ ఉన్నట్లు కాపాడాలి. అంతే. అలా కాపాడగలిగితేనే మన నెక్స్ట్ జనరేషన్ కానీ నెక్స్ట్ కానీ మనం ముందుకు తీసుకెళ్ళగలం. లేకపోతే ఎటు పోతుందో ప్రపంచం తెలియదు. ఇప్పుడు మీరు తెలుసు, లోకల్లో నా దగ్గరికి ఇప్పుడు పారాయణలు ఇవన్నీ చేస్తారు, సంస్కృత సోదరులు సాంస్కృతిక ప్రదర్శన ఉన్నారు, మన దగ్గర వస్తారేమో రేపు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా అమెరికాలో ఉంటారు, మా తమ్ముళ్ళు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. రేపు హోమాలు అయిన తర్వాత మన ఇంటర్వ్యూకి వస్తారు వాళ్ళు. శ్రీనాథ శర్మ, మహాదేవ శర్మ అని చెప్పి చాలా బాగా వాళ్ళు చిన్న కుర్రాళ్ళే, కానీ మహాభారతం కానీ రామాయణం కానీ ఇవన్నీ చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకొని ప్రవచనాలు చాలా బాగా చెప్తారు. అక్కడ ప్రవచనాలు మన ఊళ్ళో పారాయణ చేస్తారు. వాళ్ళు వేరే దేవాలయంలో చేసి, నేను చేసిన దేవాలయంలో చేసి బయటకు వచ్చారు. బయట పెళ్లిళ్ళు, వివాహాలు అవి చేస్తుంటారు, పారాయణకి వెళ్తుంటారు. ఇక్కడ కూడా చాలా ఫేమస్ వాళ్ళు. మన సంతోష్ కుమార్ శర్మ, మేమందరం బ్యాచ్, వీళ్ళందరూ అన్నయ్య అన్నయ్య అని ఉంటారు. నాతో సొంత తమ్ముళ్ళ కంటే ఎక్కువగా ఉంటారు, సొంత తమ్ముళ్ళ కంటే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు రేపు అక్కడికే సహస్ర చండీ యాగం ప్రారంభం అవుతుంది, మేమందరం అక్కడ కలుస్తాం, రేపు కలిసి ప్రారంభించబోతున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు మన దగ్గర అందరూ వస్తారమ్మా. మనకి సినిమా యాక్టర్స్ ఏంటి, రాజకీయ నాయకులు ఏంటి, ఆ పార్టీ ఈ పార్టీ లేదు. అక్కడ కూడా డెమోక్రటీస్ ఉన్నారు, కాంగ్రెస్ మామూలుగా అవతల పార్టీ మన ట్రంప్ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు టెంపుల్కి. మేయర్ మన హిందీ అతనే, ఇండియన్, చిన్న కుర్రాడు అక్కడ, శ్యామ్ జోషి అని. ఉపేంద్ర చౌకుల్ గారు అని చెప్పి మన దాంట్లోనే కమిటీ మెంబర్ ఆయన. ఆయన ఎప్పుడు కాదు 50 ఏళ్ల క్రితం వెళ్ళారు. ఆయన మేయర్ చేశాడు, అసెంబ్లీ మ్యాన్ చేశాడు, ఎన్నో పోస్టులు చేసి చివరికి మన దేవాలయానికి అడ్వైజర్గా, ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాకు చాలా సలహాలు ఇస్తూ మన దాంట్లో ఉంటారు. మన దాంట్లో చాలా మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళందరూ చాలా సేవాభావం అందరూ. ఎవరు పైసా, లాయర్ గారు ఉన్నారు కవితా రామస్వామి, మురళీ మెడిచల్ గారు ఉన్నారు, ఆయన ఈ వెబ్సైట్లు చూసుకుంటుంటారు. సిపిఐ గారు ఉన్నారు, వెంకట గారు అని. అట్లా చాలా మంది అందరూ పేర్లు చెప్పుకుంటే 150 మంది ఉన్నారు. కానీ డైరెక్టర్లు చిన్న చిన్న కుర్రాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ సహకరించబట్టే మన శివవిష్ణు దేవాలయం అంత ముందు తీసుకెళ్ళగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎవరు వచ్చినా, న్యూజెర్సీ న్యూయార్క్, అమెరికా వస్తే తప్పకుండా మన ఎడిసన్లో ఉన్న శివవిష్ణు దేవాలయానికి వచ్చి తప్పకుండా దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వచనం, బాబా ఆశీర్వచనం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఐ డ్రీమ్, మా వాసుదేవరెడ్డి గారు కూడా
ఒక చాలా ఆప్తులు, వారు వారి కుటుంబం కూడా చల్లగా ఉండాలి. ఈ ఐ డ్రీమ్లో ఎవరైతే పనిచేస్తున్నారో కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విచితమ్మ, మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఇచ్చి మన శ్రీకృష్ణ దేవాలయం గురించి ఎంతోమందికి తెలియజేయబోతున్నారు. అందరూ బాగుండాలని కోరుకుంటూ చిన్న శాంతి మంత్రం. ఓం సహనా భవతో సహనౌ భునక్తో సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాం శాంతి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు నాకు. మొన్న వైజాగ్లో కూడా అనుకోకుండా వచ్చాను. వైజాగ్ దాము గేదెల గారు మా కమిటీ మెంబరే. ఆయన అక్కడ సన్మానం ఏర్పాటు చేసి ఆయన అక్కడ బిరుదులకు ముఖ్యం కాదు మనకి, మంచితనంగా అందరం ఒక ఫ్యామిలీ లాగా ముందుకు వెళ్తున్నాం. ఓకే, మీరందరూ కూడా ఒక చల్లగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి శ్రీమాత్రే నమః. చాలా సంతోషం అండి, అందరి తరఫున ధన్యవాదాలు. పిలవగానే మీరు, నేను అవకాశం ఇవ్వటం, మిమ్మల్ని పిలవడం కాదు, మీరు అవకాశం ఇచ్చినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాము, ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాము. నిజంగా మనం మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్న మీతో మాట్లాడడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.